గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు పిసిసి అధ్యక్షుడి ఎంపిక వాయిదా, మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలో మరోసారి సమావేశం. ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు భేటీ. అమరావతిని బంగారం చేస్తాం, జగన్ కక్షతో దాన్ని బూడిద చేశారు, అక్కడి నుంచే పునరుద్ధరిస్తాం, ప్రజలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తిరిగి తెస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. అమరావతిపై శ్వేతపత్రం విడుదల. గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక స్పష్టం చేసిన టీజీపీఎస్సీ. మేడిగడ్డ 7వ బ్లాక్లో మళ్లీ సమస్య. రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగులో రింగ్ బండ్ పనులు. ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్ రావు. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్ పైన అప్పట్లో నిఘా. అట్లాస్ టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైల్ సేకరణ. హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో దర్యాప్తు అధికారులు వెల్లడి. ప్రభాకర్ రావు, శ్రవణ్ల పాస్పోర్ట్ల జప్తునకు ప్రతిపాదన. అనుమతి ఇచ్చేది రాష్ట్ర హోంశాఖే, హైకోర్టుకు నివేదించిన కేంద్రం. విచారణ 23కి వాయిదా. సెన్సెక్స్ రికార్డు పరుగు. మదుపర్ల సంపద 445 లక్షల కోట్లు. ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా. కనీసం 2 ఏళ్ళు నిండితేనే దరఖాస్తుకు అర్హత. ఒకే చోట 4 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారికి స్థానచలనం తప్పనిసరి. ఒక క్యాడర్లో 40% మించి సిబ్బందిని బదిలీ చేయరాదు. పారదర్శకంగా ఆన్లైన్ కౌన్సిలింగ్. 8వ తేదీ కల్లా ఖాళీలు బదిలీ అయ్యే వారి జాబితా వెల్లడి. 9 నుంచి 12 వరకు ఆప్షన్ల స్వీకరణ. 19, 20 తేదీల్లో ఉత్తర్వులు జారీ. ప్రశాంతంగా మణిపూర్. రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యలు. కాంగ్రెస్పై మరోసారి నిప్పులు. ఏడాదైనా మణిపూర్కు ఎందుకు వెళ్ళలేదని విపక్షాల మండిపాటు. సభ నుంచి వాకౌట్. సభను అవమానించాయి చైర్మన్ జగదీష్ ధన్కడ్. అనుమతి 80,000 మందికి. హాజరైంది 2.50 లక్షలు. పుల్రాయ్ సత్సంగ్ నిర్వహణ సభ. బోలేబాబా అనుచరుల నిర్లక్ష్యం. తొక్కిసలాట్లో 120కి చేరిన మృతుల సంఖ్య. ఇంకా పరారీలోనే బోలేబాబా. ఆషాఢం తర్వాతే కేబినెట్ విస్తరణ. పీసీసీ నామినేటెడ్ పదవుల భర్తీ వాయిదా. జిల్లాలు, సామాజిక వర్గాల ప్రాతిపదికపై కుదరని ఏకాభిప్రాయం. ఖర్గే, రాహుల్, కేసీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీలో రాని స్పష్టత. వారం 10 రోజుల తర్వాత మరోమారు చర్చించే అవకాశం. మంత్రివర్గ విస్తరణ తేలిన తర్వాతే పీసీసీ అధ్యక్షుడి నియామకం. ఈ రెండు మూసిన తర్వాత నామినేటెడ్పై నజర్. అన్ని ఆగస్టులోనే ఉండే అవకాశం ఉందంటున్న చెరవేడిన సంతోషం. ప్రభుత్వ క్షమాభిక్షతో విడుదలైన 213 మంది ఖైదీలు. శిక్ష కాదు, శిక్షణ ఇచ్చాం. విడుదలైన ఖైదీలు సమాజంలో మోడల్ సిటిజన్గా ఉండాలి. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. కుటుంబీకుల్ని కలుసుకొని ఆనంద బాష్పాలు. జైలు జీవితం తమ బతుకు మార్చిందంటూ హర్షాది రేఖాలు. చర్లపల్లి జైలు వద్ద ఉద్విగ్న క్షణాలు. రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షురు. సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం. 2 ఏళ్ల లోపు వారికి అవకాశం లేదు. 4 ఏళ్ళు అయితే తప్పనిసరి. మొత్తం ఉద్యోగుల్లో 40% మించకూడదు. ఈ నెల 5వ తేదీ నుంచి రోజువారీ షెడ్యూల్. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. బదిలీలకు పచ్చజెండా. రేపటి నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు. ఆప్షన్లు స్వీకరించి కౌన్సిలింగ్ ద్వారా ప్రక్రియ. ఒక్కో ఉద్యోగికి 5 ఆప్షన్లు. 6 ఏళ్ల తర్వాత బదిలీలు. ఫోకల్ నుండి నాన్ ఫోకల్ పాయింట్లకు. 80,000 నుంచి 1,00,000 మందికి స్థానచలనం. టీజీఓ, ఎన్జీఓ హర్షం. రాబడుల శాఖలు, పోలీసు, రవాణా, అటవీ శాఖలకు ప్రత్యేక మార్గదర్శకాలు. 21 నుంచి తిరిగి సాధారణ బదిలీలపై నిషేధం. 2 రాష్ట్ర అతిథి గృహాలు. ఒకటి బేగంపేటలోని పాత సెక్యూరిటీ భవనంలో 7 కోట్లతో. ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో మరొకటి నిర్మాణం. సెక్యూరిటీ భవనానికి 3.3 కోట్లతో మరమ్మతులు. సీఎం క్యాంప్ ఆఫీసుపై కొరబడిన స్పష్టత. అందుకే ఓడించారు. తప్పుదోవ పట్టించినందుకు తిరస్కరించారు. అభివృద్ధికే ప్రజలు ఓటేశారు. రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెసే. 3వసారి ఓడినా తీరు మారలేదు. అబద్ధాలు ప్రచారం చేసేవారికి నిజాలు వినే శక్తి ఉండదు. మణిపూర్ చిచ్చును రాజేసిన వారే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్. ప్రమాదకర సాంప్రదాయమన్న ధన్కడ్. నీట్పై నేడు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్. రాష్ట్రంలో పలు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన జగన్. అక్రమస్తుల కేసులో రోజువారీ విచారణ. సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం. ఇప్పటిదాకా పురోగతి లేదని వ్యాఖ్య. తదుపరి విచారణ 23కు వాయిదా. దశాబ్దం దాటిన తేలని డిశ్చార్జీ పిటిషన్లు. బోలేబాబా పరార్. తాను వెళ్ళాకే తొక్కిసలాట జరిగిందంటూ ప్రకటన. ఇది సంఘ విద్రోహ శక్తుల పనేనని ఆరోపణ. లైంగిక దాడి సహా గతంలో 80 పలు కేసులు. హత్రాస్ ఘటనపై పోలీసుల ఎఫ్ఐఆర్. 80,000 మందికి అనుమతి. వచ్చింది 2.5 లక్షలు. బాబా వాహన టైర్ల ధూళి కోసం పలువురి యత్నం. ఈ క్రమంలో తొక్కిసలాట. పెను విషాదం. రిటైర్డ్ జడ్జితో విచారణ. కుట్రకోణంపై దర్యాప్తు. యోగి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని వదలం. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే నేరం ఇది. ముమ్మరంగా నిందితుల వేట. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు.
ట్యాపింగ్ బాధిత ప్రముఖుల పేర్ల వెల్లడి. జాబితాలో రేవంత్, పొంగులేటి, ఉత్తమ్, హైకోర్టు జడ్జి శరత్. ఫోన్ ట్యాపింగ్పై రాష్ట్ర సర్కార్ దర్యాప్తు చేస్తుంది. వివరాలు పరిశీలించాక స్పందిస్తాం. కేంద్రం అప్డేట్. తదుపరి విచారణ 23కు వాయిదా. 7వ బ్లాక్లో దెబ్బతిన్న గ్రౌటింగ్. గిడ్డలు కుంగిపోయాయని ప్రచారం. మేడిగడ్డలో అర్ధరాత్రి కాఫర్ డ్యాం తొలగింపు. హడావుడిగా పనులు చేపట్టిన ఎల్ఎన్టీ. 132 సీట్ల బస్సు. విమానం తరహాలో సీట్లు. బస్సు హోస్టెస్ సేవలు కూడా. డీజిల్ బస్సుతో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువ. కాలుష్యం, రవాణా ఖర్చు తగ్గించడమే లక్ష్యం. పైలట్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. జైలు నుంచి జనజీవనంలోకి. రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష పొందిన 213 మంది ఖైదీల విడుదల. చెర్లపల్లి జైలు నుంచి అందరూ ఒకేసారి బయటకు. 70 మందికి పెట్రోల్ బంకుల్లో కొలువు. ఇప్పుడు వెలుగు. మణిపూర్లో హింస తగ్గింది. నీట్ దోషులను శిక్షిస్తాం. ప్రధాని రాజ్యాంగానికి కాంగ్రెసే పెద్ద ప్రత్యర్థి. 1977లో ఒక్కసారి రాజ్యాంగ రక్షణపై ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఇందిరాగాంధీ సర్కార్ను జనం విసిరిపారేశారు. కాంగ్రెస్పై మండిపడ్డ ప్రధాని మోదీ. బదిలీలకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 5 నుంచి 20 వరకు షెడ్యూలు. 4 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఎంప్లాయీస్కు తప్పనిసరి బదిలీ. వితంతువులు, స్పాంజ్ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రియారిటీ. 5 ఏళ్ల తర్వాత బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ సర్కారు ఉత్తర్వులు. హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను ట్యాప్ చేశారు. ఏ ఒక్కరిని గత బీఆర్ఎస్ సర్కారు వదలలేదు. హైకోర్టు తెలిపిన దర్యాప్తు అధికారులు. విచారణ ఈ నెల 23కు వాయిదా. పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు. కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్ జడ్పీ సీఈఓ ఫిర్యాదు. భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద కేసు నమోదైన మొదటి ఎమ్మెల్యేగా కౌశిక్. జడ్పీ సీఈఓపై సిపికి ఎమ్మెల్యే ఫిర్యాదు. కాంగ్రెస్లో చేరిన కేకే. ఇక శ్రావణంలోనే రాష్ట్ర కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకానికి బ్రేక్. నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం. వేచి చూద్దామన్న ఆలోచనలో హైకమాండ్. వాస్తవానికి దగ్గరగా ఫుల్ బడ్జెట్. దుబారాను తగ్గించి ఆదాయం పెంచడంపై ఫోకస్. గ్రామీణ ఆర్థిక రంగానికి ఉత్తమించేలా రూపకల్పన. 6 గ్యారెంటీలు. రైతు సంక్షేమానికి పెద్దపీట. కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ అధికారులు. ఏపీలోకి 7 మండలాల పాపం బీఆర్ఎస్ బీజేపీదే. వాటి కోసం పోరాటం చేస్తానన్న కేసీఆర్ 10 ఏళ్లు పట్టించుకోలేదు. డిప్యూటీ సీఎం బట్టి. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా దీక్షలు చేయాలి. పెండింగ్ సమస్యలపైనే రేవంత్, చంద్రబాబు భేటీ. రుణమాఫీపై త్వరలోనే జీవో. అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసా అమలు చేస్తామని వెల్లడి. 23,824 గ్రామాలకు గాను 1,156 గ్రామాలకే నీళ్లు ఇస్తున్నారా? ఇప్పటికింకా నీళ్లు ఇచ్చామని గత ప్రభుత్వం చెప్పినంత వట్టిదేనా? అధికారులను ప్రశ్నించిన డిప్యూటీ సీఎం బట్టి. జార్ఖండ్ సీఎంగా మళ్ళీ హేమంత్ సోరెన్. యువతికి మత్తుమంది ఇచ్చి గ్యాంగ్ రేప్. బాధితురాలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం. అఘాయిత్యానికి పాల్పడిన అదే కంపెనీ ఉద్యోగులు. మీటింగ్కు యాదాద్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా దారుణం. గత నెల 30న ఘటన ఆలస్యంలోగా వెలుగులోకి. ఉప్పల్లో 0 ఎఫ్ఐఆర్. మియాపూర్లో కేసు. 2 నిందితుల అరెస్టు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ముఖ్యమంత్రి రేవంత్కు ముక్కుతాడు. కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక వాయిదా. అధిష్టానం వద్ద మాట నెగ్గించుకున్న సీనియర్లు. యుఎస్లో భారత విద్యార్థుల ఇంటర్న్షిప్ కష్టాలకు చెక్. ప్రత్యేక ప్లాట్ఫామ్ ప్రారంభించిన భారత రాయబార కార్యాలయం. ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన. నేటి నుంచి మండలాల్లో, రేపటి నుంచి జడ్పీలో ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. నీట్ పేపర్ లీకేజ్కి నిరసనగా విద్యాసంస్థల బంద్ నేడు. తెరలైపోతున్న తెలంగాణ. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన. ఆ పార్టీకి ఓటేసి జనం నాలుక ఖర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగు అద్భుతమే. సమస్యలపై మనం పోరాడుతూనే ఉండాలి. జనమే టార్చ్ పట్టుకొని బీఆర్ఎస్ కోసం వస్తారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల భేటీలో కేసీఆర్. 5 ఏళ్లలోనే అతి తక్కువగా ధాన్యం కొనుగోలు. ఈ యాసంగిలో భారీగా తగ్గిన సేకరణ. గత ఏడాదితో పోలిస్తే 18 లక్షల టన్నుల తగ్గుదల. సాగు విస్తరణ తగ్గకున్నా కొనుగోళ్లలో తగ్గింపు. ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ నిర్లక్ష్యమే కారణం. కేంద్రాలు పెట్టినా కొనుగోలు ప్రారంభించలేదు. గిరిజన రైతు ఆత్మహత్య. ఇన్సులిన్ వారానికి ఒకసారే. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్. రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్కు బై. దేశంలో టైర్ల సంక్షోభం. పడిపోయిన రబ్బర్ నిల్వలు. హీవియా చెట్లు నరికేయడంతో కష్టాలు. దేశంలో టైర్ల సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. రేపటి నుంచే బదిలీలు. ఉద్యోగ బదిలీలపై నిషేధం ఎత్తివేత. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి. ఒకే చోట 2 ఏళ్లు పనిచేసిన వారికి అవకాశం. 4 ఏళ్లకు మించి ఎవరు కొనసాగించవద్దు. త్వరలో రిటైర్ అయ్యే వారికి స్పాంజులకు సడలింపు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు. ప్రజా సమస్యలపై గొంతెత్తిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు. విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్ 1 టౌన్లో ఎఫ్ఐఆర్. ప్రోటోకాల్పై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే కోవాలక్ష్మిపై కాంగ్రెస్ కేసు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేనా ప్రజాపాలన? కేటీఆర్, హరీష్ ఫైర్. బిల్డింగ్ అంటూ వచ్చి కరెంటును చెరబట్టి. ఇది ముంబైలో అదానీ కహాని. పవర్ ప్రైవేటీకరణలో తొలి అడుగు. హైదరాబాద్లో కరెంటు బిల్డింగ్ అదానికి. 2008లో ముంబైలోనూ ఇలాగే చొరబాటు.
క్రమంగా 7 ప్రధాన డివిజన్లపై గుత్తాధిపత్యం. టారిఫ్ పెంచుతూ సేవా రుసుము పేరిట వాత. భవిష్యత్తులో మనకు తప్పని ముప్పు విశ్లేషకులు.